అయ్యప్ప స్వాములు కట్టే ఇరుముడి గురించి ఈ 12 ఆసక్తికర విషయాలు తెలుసా? అందులో ఏముంటాయి? అర్థం ఏంటి? ఇరుముడి కట్టు, శబరిమల ఎక్కు. కార్తీక మాసంలో అయ్యప్ప మాల వేసుకున్న వారు తమ దీక్ష ముగిసిన తర్వాత ఇరుముడిని నెత్తిన పెట్టుకొని మోసుకుపోతుంటారు. శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకొని అక్కడ మాల విరమణ చేస్తారు. దీక్షలో ఉన్న 41 రోజులు చాలా నియమాలతో నిష్టగా ఉంటారు. ఇరుముడి అంటే 2 అరలు ఉన్న మూట. ఇంతకీ ఆ ఇరుముడిలో ఏముంటుంది అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఇరుముడిలో పెట్టే వస్తువులు ఇరుముడి ముందు ముడిలో ఆవు నెయ్యి, కొబ్బరికాయలు, బియ్యం, పసుపు, కుంకుమ, జాకెట్టు, విభూతి, పన్నీరు, అగరబత్తి, కర్పూరం, తేనె, ఖర్జూరం, బెల్లము, మిరియాలు, జీడిపప్పు, ద్రాక్ష, యాలకులు, పేలాలు ఉంచుతారు. వెనుక ముడిలో పప్పులు, ఉప్పు, చింతపండు, మిరప్పొడి, ఆవాలు, ఇంగువ, తినేందుకు తయారు చేసిన పదార్థాలు ఉంచి ఇరుముడిని కడతారు. గురుస్వామి కట్టే ఇరుముడిని సాక్షాత్తు శ్రీ అయ్యప్ప స్వామి స్వరూపంగా కొలుస్తారు. ఇరుముడిని కట్టే సమయంలో దాన్ని శిరముపై ధరించేటప్పుడు చివరకు సన్నిధానం చేరే వరకు స్వామి శరణుఘోషతోనే ఇరుముడిని శిరముపై ధరించి ఇలా కట్టిన ఇరుముడులను గురుస్వామి తన స్వహస్తాలతో శిష్యుల శిరముపై పెట్టి శబరిమల యాత్రకు తీసుకువెళతారు. అయ్యప్ప స్వామి దర్శనం అయిన తరువాత ఇరుముడులను ఒక చోటికి చేర్చి భక్తి శ్రద్ధలతో పూజించి ఒక్కొక్క ఇరుముడిని విప్పి అందులోని వస్తువులను స్వామివారికి సమర్పించేందుకు గురుస్వాములు సిద్ధం చేస్తారు. ముద్ర టెంకాయను పగలకొట్టి అందులోని నెయ్యిని ఒక పాత్రలో వేయించి శ్రీ స్వామివారికి అభిషేకమునకు పంపుతారు. మన శరీరమును నారికేలముగా ఎంచుకొని అహంకారమనే నారును భక్తి అనే బండరాయిపై అరగదీసి అందులోని మోహమనే జలమును తీసి భక్తి, శ్రద్ధ, విశ్వాసం, ఆచార అనుష్ఠానములనే జ్ఞానామృతమును అంటే నెయ్యిను నింపి వైరాగ్యమనే మూతను పెట్టి ఆత్మ అనే లక్కతో ముద్ర వేసి శ్రీ అయ్యప్ప స్వామివారి సన్నిధికి తీసుకువెళ్ళి అభిషేకము చేసి పునీతులు కావడం ఇందులోని పరమార్థం. అలా పగులగొట్టి నెయ్యి తీసిన కొబ్బరికాయలను గణపతి హోమగుండంలో వేస్తారు. కొబ్బరికాయలతో పాటు పేలాలను కూడా కొందరు హోమగుండంలో వేస్తారు. ఇరుముడిలోని కానుకలను అయ్యప్ప స్వామి వారి హుండీలో వేస్తారు. ఇరుముడులను విప్పి వేరు చేయగానే విభూతి, పసుపు, కుంకుమలను వేర్వేరు పాత్రలో పోసి విభూతి పళ్ళెములో ఇరుముడిని కర్పూరమును వెలిగించి ఆ కాంతిలో ఇరుముడులను విప్పుతారు. మిగిలిన కర్పూరములు, అగరబత్తీలను స్వామివారి సన్నిధానంలోని కర్పూర ఆలిలో వేస్తారు. బెల్లము, ఖర్జూరము, ద్రాక్ష, జీడిపప్పు, యాలకులు, తేనె, పేలాలు వీటన్నిటినీ కలిపి పంచామృతాభిషేకమునకు పంపుతారు. పసుపు, కుంకుమ, విభూతి, చందనం, పన్నీరు, మిరియాలు, జాకెట్టు, నల్లగాజులు వీటిని విడివిడిగా తీసుకొని ఒక్కొక్కరు ఒక్కో పళ్ళెం తీసుకొని వెళ్ళాలి. ప్రతి స్వామి ఒక్కో కొబ్బరికాయ తీసుకొని మాలికాపురం సన్నిధిలో దొర్లించి రావాలి. పసుపు, కుంకుమలను మాలిగై పురుత్తమ్మ సన్నిధి వద్ద సమర్పించి కొచ్చు కుడెత్త స్వామిని దర్శించుకోవాలి. తెచ్చిన జాకెట్లు, నల్లగాజులు అమ్మవారికి సమర్పించాలి. కొబ్బరికాయను ముక్కంటి సాక్షాత్కారంగా భావిస్తారు. నార తీయగానే 3 నేత్రములు స్పష్టంగా కనిపిస్తాయి. మిగిలిన అన్ని ప్రదేశాల్లో కొబ్బరికాయను పగులగొట్టిన సాక్షాత్ ఆదిపరాశక్తి ఆవాస స్థలమైన మాలిగై పురుత్తమ్మ సన్నిధిలో శక్తితో శివుని జత కలుపు రీత్యా నారికేలను పగలగొట్టకుండా దొర్లించి విడిచిపెట్టుట సంప్రదాయం. అమ్మవారికి కర్పూరహారతి చూపించి పసుపు, కుంకుమలను ప్రసాదంగా స్వీకరించి వెనుక పక్క ఉన్న భస్మకులములో స్నానం చేయాలి. సన్నిధానంలో ఇరుముడులను విప్పిన తరువాత అందులోని బియ్యము నుంచి పిడికెడు బియ్యం అక్షింతలుగా ప్రతి వారి ఇరుముడిలోనూ వేస్తారు. శబరిమల పుణ్యస్థలి నుంచి వచ్చిన ఆ బియ్యాన్ని ఇంట్లోని బియ్యముతో కలిపి ఉంచితే అక్షయ పాత్రలా తరగదని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇదండి ఇరుముడి ప్రాశస్త్యం. దీక్ష ముగిసాక శబరిమలకి తీసుకువెళ్ళిన స్వాములు ఇరుముడిలోని పదార్థాలతో ఏం చేస్తారో క్షుణ్ణంగా తెలుసుకున్నారు కదా. స్వామియే శరణమయ్యప్ప. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్